దేవుని పరిశుద్ధ నామమునకు మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు ప్రభు పాద సన్నిధికి చేరువచ్చిన ప్రభు పిల్లలైన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన మాసపు దినాలు దేవుడు మనలను కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో మనమందరం కలుసుకొని ఈ ఫిబ్రవరి మాసము మొదటి ఆదివారము మనమంతా ప్రభువును స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయం ముందు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 5-6 వచనాలలో కీర్తనకాడైన దావీదు ఈ మాటలు చెప్తున్నారు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. కీర్తనకాడైనటువంటి దావీదు తన స్వీయమైనటువంటి మాటలలో ఈ మాటలు చెప్తూ ఆయన అన్నాడు, దేవా, నాకు నిరీక్షణాస్పదము నీవే, నాకు బాల్యము నుండి నా ఆశ్రయాస్పదము నీవే. నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడవు నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేస్తాను. కీర్తనకాడైన దావీదు దేవునిని ఎంతగా నమ్మాడు అన్నది ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. నేను గర్భంలో ఉన్నప్పుడే నీవు నన్ను చూచావు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడవు నీవే అయ్యావు. నా బాల్యము నుండి కూడా నాకు ఆశ్రయాస్పదము నీవే అయ్యావు. నేను పుట్టినది మొదలుకొని నాకు సమస్తమునకు ఆధారం నీవే అయ్యావు. కనుక నీవే నేను నమ్ముకొనదగినటువంటి నా దేవుడవు. నేను పరిపూర్ణంగా నీ మీదనే ఆధారపడ్డాను, నిన్నే నమ్మాను అని కీర్తనకాడైన దావీదు దేవుని పట్ల ఎంత బలమైన నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడన్నది ఈ వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది. ఈరోజు నా సందేశంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మనసులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మడం ద్వారా మనకు మేలు కలుగుతుంది, ఎవరిని నమ్మకపోవడం వలన, ఎవరిని నమ్మి ఈ సమాజంలో దేవుని ప్రజలైన వారు అనేక విధాలుగా మోసగించబడుతున్నారన్నది ఈరోజు నా సందేశంలోని ఒక అంశాన్ని మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. చాలామంది నమ్మాల్సినటువంటి దేవుణ్ణి నమ్మకుండా నమ్మకూడని వాటిని నమ్మి మోసగించబడుతున్నారు. నమ్మాల్సినటువంటి దైవాన్ని నమ్మడానికి బదులుగా నమ్మకూడని ఈ లోకములో ఉన్న వాటిని నమ్మి చాలామంది మోసగించబడుతున్నారు. కానీ కీర్తనకాడైన దావీదు దేవునిని తప్ప ఇంకెవరిని నమ్మినట్లుగా తన మాటల్లో మనకు మరి అర్థమవుతుంది. ఎవరిని కూడా ఆయన నమ్మలేదు. ఆయన చెప్పాడు, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయాస్పదము కూడా నీవే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడవు నీవే, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఈయన మాటల్లో ఉన్న ఆంతర్యం ఒక్కటే, నేను నా తల్లి గర్భములోనికి రాకముందు కూడా నీవే నాకు దేవుడవి, నా తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత కూడా నీవే నాకు దేవుడివి, నా తల్లి గర్భములో నుండి ఈ లోకములో పుట్టిన నాట నుండి నేటి వరకు కూడా నీవే నా దేవుడివి. నా నిరీక్షణాస్పదము నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, నా ప్రాపకుడవు నీవే, నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నీవు కాకుండా నాకు మరొక దైవం లేరు, నిన్ను కాకుండా నేను ఇంకెవరిని కూడా నమ్మలేను, నీవే నాకు సర్వం, నీవే నాకు నమ్ముకొనదగిన సహాయకుడవు అని తన ఎదలోతుల్లో ఉన్నటువంటి అభిలాషను వ్యక్తపరిచాడు. దావీదు గారికే కాదు, మనందరికీ కూడా ఆయనే నమ్ముకొనదగిన దేవుడు. మన నిరీక్షణాస్పదము ఆయనే, మన ఆశ్రయదుర్గము ఆయనే, మన ప్రాపకుడు ఆయనే, అలాగుననే మన బాల్యము నుండి మనలను ఉద్భవింపజేసిన వాడు ఆయనే, మనకు సమస్తమును కూడా ఆయనే. బైబిల్ గ్రంథంలో కీర్తనకాడు మరొక సందర్భంలో ఈ మాటలు చెప్తాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే,
నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినాలలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నా తల్లి గర్భములో పెట్టబడిన నాడు నీవే నాకు దేవుడవి. నేను పిండమునయుండగా నా తల్లి గర్భంలో నేనుండగా నీ కన్నులు నన్ను చూచాయి. నీవే నాకు దేవుడివి. నేను పుట్టిన తర్వాత కూడా నీవే నాకు దేవుడివి. నా నిరీక్షణాస్పదము, నా ఆశ్రయ దుర్గము, నా ప్రాపకుడవు సమస్తమును కూడా నీవే. నిన్ను తప్ప నేను ఈ లోకంలో మరెవరిని కూడా నమ్ముకొనలేను అని కీర్తనకాడైన దావీదు తన అభిలాషను వ్యక్తపరిచాడు. దావీదు ప్రభువును నమ్మినట్లుగా ఈనాడు దేవుని ప్రజలమైన మనం ప్రభువును నమ్మాలి. దేవునిని కాకుండా ఈ లోకంలో మరెవరిని కూడా మనం నమ్మకూడదు. నమ్మి మనం మోసపోకూడదు. దేవునిని కాకుండా నీవు ఇంకెవరిని నమ్మినా నీ జీవితంలో నీ నమ్మకం వమ్మే అవుతుంది. నమ్మిన నీవు మోసగించబడతావు. కానీ ప్రభువును నమ్మడం ద్వారా, దావీదు భక్తుడు ప్రభువును నమ్మినట్లుగా నీవు కూడా నమ్మడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు సమృద్ధిగా అనుభవించగలుగుతావు. నీవు కూడా చెప్పాలి, దేవా నా నిరీక్షణాస్పదము నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా ప్రాపకుడవు నీవే, నా తల్లి గర్భములో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్ను కాకుండా నేను ఇంకెవరిని కూడా నమ్ముకోలేను అని భక్తుడు చెప్పనట్లుగా నీవు కూడా చెప్పగలిగితే భక్తునికి దేవుడిచ్చిన ఆశీర్వాదం నీకు కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వగలుగుతాడు. కానీ అందుకు భిన్నంగా చాలామంది ఆయా పరిస్థితులలో దేవునిని నమ్మకుండా ఈ లోకములో ఉన్న వాటిని నమ్మి మోసపోతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు దేనిని నమ్మకూడదు అనే దానిని గూర్చి కొన్ని మాటలు నేను మీ మనసులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. సహజంగా మనుషులు దేవుణ్ణి కాకుండా ఇంకెవరిని నమ్ముతున్నారు, నమ్మి మోసపోతున్నారు. దేవునిని కాకుండా ఇంక వేటిని నమ్ముకుంటున్నారు, నమ్మి వంచనకు గురవుతున్నారు. దేనిని నమ్ముతున్నారు అన్నది దేవుని వాక్యంలో 4 మాటలు ఈరోజు నేను మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథంలోనికి మనం వెళితే 20వ అధ్యాయం 7, 8 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7, 8 వచనాలు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి ఉన్నారు, నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. తలలెత్తి నా మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. పూర్వ దినాలలో ప్రజలు దేనిని ఎక్కువగా నమ్మారు అనే దానిని గూర్చి వాక్యం అంటుంది, కొందరు గుర్రములను నమ్మారు, కొందరు రథములను నమ్మారు. గుర్రాలను బట్టి, రథములను బట్టి చాలామంది అతిశయపడ్డారు. వాటిని నమ్మి వాటి మీదనే ఆధారపడ్డారు. కానీ కీర్తనకారుడు అన్నాడు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. ఆ దినాలలో చాలామంది గుర్రములను నమ్మారు, రథములను నమ్మారు, వాటిని బట్టి అతిశయపడ్డారు. పూర్వ దినాలలో యుద్ధానికి సిద్ధంగా ఉండి యుద్ధంలో దూసుకుపోవడానికి ఎక్కువగా ఉపయోగించబడినటువంటి సాధనం గుర్రం. ఈ రోజుల్లోనైతే గుర్రాలు యుద్ధాలకి లేవు. ఈ రోజుల్లో ప్రతి దేశంలో కూడా సంపన్న దేశాలలో అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధాలకి గుర్రాలను ఉపయోగించడం లేదు. ఇటీవల కాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు, మా దేశంలో అణు సంపద చాలా ఎక్కువగా ఉంది, ఈ ప్రపంచాన్ని 100 సార్లు నాశనం చేయగలిగినటువంటి అణు సంపత్తి మా దేశంలో ఉంది అన్నాడు. ఒక అమెరికా దేశంలోనే 100 సార్లు ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగిన అణు సంపద ఉంటే ఇంకా ఇతర దేశాలలో ఎంత అణు సంపద ఉండి ఉంటుంది? పాకిస్తాన్ దేశంలో అణు ఆయుధాలు ఉన్నాయి, భారతదేశంలో కూడా అణు ఆయుధాలు ఉన్నాయి, రష్యా, చైనా వంటి దేశాలలో అణు ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచాన్ని 100 పర్యాయాలు నాశనం చేయగలిగిన అణు ఆయుధాలు ఈ దినాలలో ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో యుద్ధాలకి ఇటువంటి అణు ఆయుధాలు లేవు. గుర్రాలను ఎక్కువగా ఉపయోగించేవారు. గుర్రాలను ఎక్కువగా ఉపయోగించడానికి ఒక కారణం ఉంది. గుర్రం యుద్ధంలో చాలా చక్యంగా పరిగెత్తగలదు. యుద్ధంలో గాయాలు పడినా సరే, ఓటమి
అంచుల్లోకి వెళుతున్నా సరే అది ఏమాత్రం కూడా వీరోచిత పోరాటాన్ని ఆపకుండా ఆ గుర్రం చాలా చాకచక్యంగా పరుగెడుతూ యుద్ధం చేయగలదు. యుద్ధాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. బాకానాదం అనేటువంటిది ఒకటి వినబడుతుంది. యుద్ధానికి ముందు పూర్వపు దినాల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సమర శంఖాన్ని పూరించేవారు. ఇక యుద్ధం ప్రారంభమవుతుంది అని ఆ సమర శంఖారావం పూరించగానే యుద్ధానికి ఇరు దేశాల వాళ్ళు సిద్ధపడేవారు. ఇంకా అంతకు ముందు ప్రాచీన దేశాల్లో బాకానాదం చేసేవాళ్ళు. బాకా ఊదగానే ఆ బాకా ఊదిన వెంటనే కూడా గుర్రాలు ఆ బాకా శబ్దాన్ని విని యుద్ధ వాసనను పసిగట్టేవని యోబు గ్రంథంలో రాయబడింది. ఈ గుర్రాలు వెంటనే ఆ యుద్ధ వాసనను పసిగట్టి ఆహా ఆహా మనకు పని పట్టింది అని చెప్పి యుద్ధానికి కాలు దువ్వి ఈ గుర్రాలు యుద్ధానికి సమాయత్తమై వెళ్ళిపోతూ ఉండేవి. గాయాల పాలై రక్తం గారుతున్నా, సైనికులు శిరశ్ఛాదనాలు చేయబడి నేల కొరిగిపోతున్నా గుర్రాలు మాత్రం వెనుకకు తగ్గకుండా యుద్ధ వాసనను పీల్చుకుంటూ యుద్ధంలో చాలా చాకచక్యంగా ముందుకు పరిగెడుతూ ఉండేవి. అందుచేత ప్రాచీన కాలంలో ఐగుప్తు దేశంలో మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గుర్రాలు ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతుంది. ఆ దినాలలో ఏ దేశంలో కూడా లేనిటువంటి గుర్రాలు ఎక్కువగా ఫరో తన సామ్రాజ్యంలో పెంచి పోషించుకునేవాడని చరిత్ర చెబుతుంది. మీకు అందరికీ తెలిసినటువంటి విదితమే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వెళుతున్నారు. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఫరోకు తెలిసింది ఇశ్రాయేలీయులు పారిపోతున్నారని. వెంటనే ఫరో గుర్రాలను, రథములను, రౌతులను తీసుకొని ఇశ్రాయేలీయులను పట్టుకోవడానికి ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్నాడు. కనుచూపు మేరలో ముందు వారికి ఎర్ర సముద్రం కనపడుతుంది. వెనుతిరిగి చూచారు, కనుచూపు మేరలో వాళ్ళకి గుర్రాలు, రథాలు కనబడుతున్నాయి. ఇంతకీ ఆ రోజు ఇశ్రాయేలీయులను పట్టుకోవడానికి ఫరో రాజు గారు 600 రథాలు తీసుకొని బయలుదేరాడని వాక్యం చెప్తుంది. ఎన్ని వందల రథాలు చెప్పండి? 600 రథాలు తీసుకొని బయలుదేరాడు. ఫరో గుర్రాలు, ఐగుప్తు దేశములో పెంచబడుతున్నటువంటి ఆ గుర్రాలు చాలా వేగవంతంగా పరిగెత్తగలవు. పోరాట స్ఫూర్తిని కలిగినటువంటివి, చాలా చురుకుగా ఉండేటువంటి గుర్రాలు. ఎలాగైనా సరే ఇశ్రాయేలీయులను పట్టుకొని బంధించి మరలా వెనుకకు తీసుకురావాలని 600 గుర్రాలను తీసుకొని, రథాలను తీసుకొని ఫరో రాజు గారు ఇశ్రాయేలు దగ్గరికి వెళుతున్నాడు. అక్కడికి వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు చూచి భయకంపితులయ్యారు. అయ్యో, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనుకేమో ఫరో సైన్యం వస్తుంది, 600 రథాలు, వాటిని లాక్కొని వస్తున్నటువంటి గుర్రాలు అని వాళ్ళు భయపడ్డారు. భయపడిన వెంటనే దేవుడు మోషేతో చెప్పాడు, నా ప్రజలు భయపడవలసినటువంటి అవసరం లేదు, వారి కొరకు నేను అద్భుతాన్ని చేస్తానని కర్రను ఎర్ర సముద్రం మీద చాపమన్నాడు. ఎర్ర సముద్రం మీద చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇశ్రాయేలీయులు ఆ ఆరిన నేలల నుండి అవతలికి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం ఆ రథాలు, గుర్రాలు వేగవంతంగా ఆ ఆరిన నేలలో దిగి అవతలికి వెళ్ళిపోతూ ఉంటుండగా దేవుడు మరలా మోషేతో చెప్పాడు, నీ కర్రను ఎర్ర సముద్రం మీద చాపమని. మోషే ఎప్పుడైతే ఎర్ర సముద్రం మీద కర్రను చాపాడో ఒక్కసారిగా ఎర్ర సముద్రం కలిసిపోయింది. ఫరో రథాలు, ఫరో గుర్రాలన్నీ ఎర్ర సముద్రంలో పడి అవన్నీ కూడా చనిపోయాయి. పూర్వపు దినాలలో అటువంటి చాకచక్యం కలిగినటువంటి గుర్రాలు యుద్ధానికి ఉపయోగించేవారు. కనుక ఈ గుర్రాలను ఎక్కువగా రాజులు నమ్ముకునేవారు. యుద్ధ బలం మీద, ఆ గుర్రాల బలం మీద రాజులు ఎక్కువగా ఆధారపడేవారు. కనుక ఆ రోజుల్లో ఫరో అట్లా ఆధారపడ్డాడు, కానీ చివరికి ఆ గుర్రాలు, ఆ రథాలు ఫరో గారిని కాపాడలేకపోయాయి. చాలామంది ఆ రోజుల్లో గుర్రాలను బట్టి అతిశయపడ్డారు, రథాలను బట్టి కూడా అతిశయపడ్డారు. అలా గుర్రాల మీద ఆధారపడ్డవారు, రథాల మీద ఆధారపడ్డవారు, వాటిని నమ్ముకున్నవారు జలాలలో కలిసిపోయి హతమయ్యారే కానీ వారి గుర్రాలు, వారి రథాలు వారిని కాపాడలేకపోయాయి. కానీ దేవుని గ్రంథం అంటుంది, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. అక్కడ రాయబడింది, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
జాగ్రత్తగా మీరు ఆలకించండి. వారు మనము అని వాక్యం చెప్తుంది. వారు ఎవరు? గుర్రాలను నమ్మిన వారు, రథాలను నమ్మినటువంటి వారు. వాళ్ళు కృంగి నేల మీద పడిపోయారు. కానీ మనము ఎవరు? మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్న మనము, దేవునిని నమ్మిన మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అని వాక్యం చెప్తుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. వారు కృంగి నేల మీద పడ్డారు, మనమైతే లేచి చక్కగా నిలుచుచున్నాము. వారెందుకు కృంగి నేల మీద పడిపోయారు? వాళ్ళు నమ్మింది గుర్రాలను నమ్మారు, వాళ్ళు నమ్మింది రథాలను నమ్మారు. కానీ మనమైతే గుర్రాలను నమ్మలేదు, రథాలను నమ్మలేదు. మనమైతే మన దేవుడైన యెహోవాను మాత్రమే నమ్మాము. అందుకే మనము లేచి చక్కగా నిలువబడ్డాము. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో గుర్రాలను, రథాలను నమ్మారు. ప్రయాణ సాధనాలను ఆ రోజుల్లో చాలామంది నమ్మారు. అలా నమ్మినటువంటి వారందరూ కూడా వంచబడ్డారు, మోసపోయారు. సొలొమోను మహారాజు కాలంలో దేవుడు 3 ఆజ్ఞలు రాజుగారికి చెప్పాడు. సొలొమోను, నీవు 3 పనులు చేయాలి. ఆ 3 పనుల్లో ఒకటి, గుర్రాలను ఎక్కువగా కొనకూడదు అన్నాడు. రెండవది, బంగారం ఎక్కువగా కొనకూడదు అన్నాడు. మూడవది, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. ఈ 3 మాటలు సొలొమోను మహారాజు గారికి చెప్పాడు. ఈ మూడింటిలో ప్రతి రాజు ఏదో ఒక విషయంలో తప్పిపోయినటువంటి వారే. కానీ సొలొమోను మహారాజుకు చెప్పిన ఈ 3 మాటలు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, దేన్ని కొనకూడదు? గుర్రాలను కొనకూడదు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఒకవేళ మీరు గుర్రాలను ఎక్కువగా కొని గుర్రాల బలమును బట్టి మీరు అతిశయపడతారేమో. నన్ను నమ్మకటానికి బదులుగా, నా శక్తిని నమ్మడానికి బదులుగా గుర్రాలను బట్టి, గుర్రాల శక్తిని బట్టి మీరు నమ్మి వంచబడతారేమో. అందుచేత మీరు గుర్రాలను ఎక్కువగా కొనకూడదు అన్నాడు. ఇక రెండవది, ఏం కొనకూడదు? బంగారం ఎక్కువగా కొనకూడదు. కానీ సొలొమోను మహారాజు గుర్రాలనే ఎక్కువగా కొన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలను ఎక్కువగా కొని తన రాజ్యంలో చేర్చుకున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞను అతిక్రమించాడు. ఇక రెండవది, దేవుడు అన్నాడు బంగారం ఎక్కువగా కొనకూడదు. కానీ సొలొమోను మహారాజు విపరీతంగా, విస్తారంగా బంగారాన్ని కొన్నాడు. ఆ రోజుల్లో వెండికి విలువ లేకపోయింది. అంతగా విస్తారమైనటువంటి బంగారాన్ని రాజుగారు తన సంపదలోనికి చేర్చుకున్నాడు. రెండవ ఆజ్ఞను కూడా అతిక్రమించాడు. ఇక మూడవది, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. కానీ సొలొమోను మహారాజు గారు 3వ ఆజ్ఞను కూడా ఆయన అతిక్రమించాడు. ఆయన దాదాపు 1000 మంది స్త్రీలతో పాపం చేశాడని, వివాహం చేసుకున్నాడని వాక్యం చెప్తుంది. ఆయన 3వ ఆజ్ఞను కూడా అతిక్రమించాడు. గుర్రాలను కొనకూడదని దేవుడు చెప్పడానికి కలిగిన ఉద్దేశం అది. ఒకవేళ గుర్రాలు ఎక్కువగా ఉంటే వాటిని నమ్ముకుంటారు, వాటి బలాన్ని నమ్ముకుంటారు, వాటి సామర్థ్యాన్ని నమ్ముకుంటారు. కనుక మీరు గుర్రాలను నమ్మకండి, గుర్రాల కంటే శక్తి కలిగిన నన్ను నమ్మండి, బంగారమును నమ్మకండి, నన్ను నమ్మండి అని దేవుడు ప్రజల నమ్మకాన్ని తన వైపు మళ్లించుకోవడం కోసం దేవుడు ఆనాడు సొలొమోను మహారాజు గారికి ఆ మాటలు చెప్పాడు. కానీ దేవుని బిడ్డలారా, సొలొమోను ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయకూడదు అని చెప్పిన వాటినే చేశాడు. గుర్రాలను ఎక్కువగా సంపాదించుకున్నాడు. చివరికి అతను తన జీవితంలో ఆధ్యాత్మికంగా పతనమైపోయాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఒక మాట అంటుంది, మీరెప్పుడు కూడా మీ ప్రయాణ సాధనాలను మీరు నమ్ముకోవద్దు, మీ వాహనాలను మీరు నమ్ముకోవద్దు. గుర్రములను బట్టి, రథములను బట్టి మీరు అతిశయపడకండి. కానీ దేనిని బట్టి అతిశయపడాలి? మన దేవుడైన యెహోవాని బట్టి మాత్రమే మనము అతిశయపడాలి. ఈ లోకంలో చాలామంది గుర్రాలను నమ్మి, రథములను నమ్మి వారు మోసపోయారు. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఏ రాజును తన సేనా బలము చేత రక్షించబడలేడు. గుర్రాలున్నాయని, సేనలున్నాయని, ఈ గుర్రములను బట్టి కానీ, సేనలను బట్టి కానీ ఏ రాజు కూడా రక్షణ పొందలేడు, రక్షించబడలేడు. కానీ మనమైతే యెహోవా పరిశుద్ధ నామమును నమ్ముచున్నాము అని వాక్యంలో చెప్పబడింది. దేవుని ప్రజలు మొట్టమొదటిగా దేనిని నమ్మి ఆ రోజుల్లో మోసపోయారు? వాక్యం అంటుంది, రథములను, గుర్రములను నమ్మి అనేక మంది ఆ దినాలలో మోసపోయారు. ఈ రోజుల్లో గుర్రాలకు అంత విలువ లేదు. కానీ మరి అమెరికా దేశంలో కంటకీ అనేటువంటి రాష్ట్రంలో
చాలా బలమైనటువంటి గుర్రాలు, చాలా ఎత్తైనటువంటి గుర్రాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. ఆహ్, మన ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రాలు చాలా చిన్నగాను, మనము ఎక్కడానికి చాలా అనువుగా ఉంటాయి గానీ, కంటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ గుర్రాలు ఎక్కడానికి ఒక నిచ్చెన వేసుకొని ఎక్కాలి. అవి చాలా యుద్ధంలో వీరోచితంగా పోరాడగలవు. కనుక యుద్ధపు గుర్రాల స్వారీ చేసేటువంటి వారు ఆ గుర్రాలనే ఉపయోగిస్తారు. దుబాయ్ వంటి సంపన్న దేశాల్లో ఉన్నటువంటి కొందరు సంపన్నులు ఆ దేశానికి వెళ్ళి ఎంతో వెల చెల్లించి ఒక ప్రత్యేకమైనటువంటి విమానాన్ని మాట్లాడుకొని, ఆ విమానంలో ఆ గుర్రాలను కొని, గుర్రాలు ఎక్కడైతే నడుస్తున్నాయో ఆ మట్టిని కూడా ఆ విమానంలో చేర్చుకొని వారి దేశాలకు తీసుకొని వెళ్ళిపోయి వాటిని పెంచుకుంటున్నారు. వాటి మీద స్వారీలు చేస్తున్నారు. వాళ్ళకి డబ్బుంది కాబట్టి గుర్రాలకి అంత విలువనిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా గుర్రాలకు ఎక్కువగా విలువనిచ్చేవారు లేకపోలేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఒక మాట అంటుంది. చాలామంది ఆ దినాలలో కొందరు గుర్రములను బట్టియు, కొందరు రథములను బట్టియు అతిశయపడుతూ వాటిని నమ్ముకున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. వారు ఏమయ్యారు చెప్పండి వాక్యంలో? వారు కృంగి నేల మీద పడిపోయారు. మనమైతే లేచి చక్కగా నిలవబడున్నాము. వారెందుకు కృంగి నేల మీద పడిపోయారు? వారు నమ్మింది రథాలను, వారు నమ్మింది గుర్రాలను నమ్మారు. కానీ మనమైతే ఎందుకు లేచి చక్కగా నిలవబడ్డాము? మనము మన దేవుడైన యెహోవాను నమ్ముకున్నాము. అందుకే మనము చక్కగా లేచి నిలవబడ్డాము అని వాక్యం చెప్తుంది. మనుషుడు నమ్మకూడనిది రథాలు, గుర్రాలను నమ్మకూడదు. ప్రయాణ సాధనాలను నమ్మకూడదు. నీ వాహనాలను నీవు నమ్మకూడదు. వాహనం ఇచ్చిన దేవుణ్ణి నీవు నమ్మాలి. వాహనం మీద నిన్ను కాపాడుతున్న నీ దేవుణ్ణి నీవు నమ్మాలి. చాలామంది నేటి దినాలలో కూడా వాహనాలు నమ్మి అత్యంత ఖరీదు వాటి కొరకు వెచ్చించి ప్రమాదాలకు గురైపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు. నేను ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మిషన్లు బాగు చేస్తాడు, కుట్టు మిషన్లు బాగు చేస్తాడు. అతనికి ఒక్కడే కుమారుడికి సంతానం లేరు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. చాలా ఆస్తులు సంపాదించాడు. భూములు కొన్ని గృహాలు కూడా కొన్నాడు, భవంతులు కొనుక్కున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి ఆ కొడుకు ఒక ఖరీదైనటువంటి వాహనాన్ని కొనిచ్చాడు. ఒక్కడే కొడుకు. ఈ ఖరీదైనటువంటి వాహనం మీద తండ్రి సంపాదన తీసుకొని చాలా సరదాగా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒక మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. బయలుదేరి విజయవాడ పట్టణానికి వెళ్ళి భోజనం చేసి మరలా తిరిగి చింతలపూడి పట్టణానికి వెళ్ళేవాడు ఆ యవనస్తుడు. భోజనం చేయటానికి ఖరీదైన వాహనం మీద విజయవాడ చేరుకుని విజయవాడ నుండి మరలా చింతలపూడికి చేరుకునేవాడు. దేనికి వెళ్ళేవాడు చెప్పండి? భోజనం చేయటానికి వెళ్ళేవాడు. ఒకరోజు విపరీతమైన వేగంతో వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దుర్మరణం చెందాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం అయిపోయాడు. ఆ వ్యక్తి తన వాహనాన్ని, సాధనాన్ని నమ్ముకున్నాడు. తన వాహనం తన స్వాధీనంలో ఉంటుంది అని అనుకున్నాడు. వాహనాలు కాపాడవు, నీ సాధనాలు నిన్ను కాపాడవు. నీవు నమ్మాల్సింది రథాలను కాదు, నీవు నమ్మాల్సింది గుర్రాలను కాదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. వాటిని నమ్మిన వారు కృంగి నేల మీద పడిపోయారు. మన దేవునిని నమ్మిన మనము లేచి చక్కగా నిలవబడుతున్నాము. కనుక ఈ లోకంలో మనం మొదటిగా దేనిని నమ్మకూడదు చెప్పండి? రథములను, గుర్రములను మనం నమ్మకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. ఆ మాటను కూడా మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చాలండి. దావీదు ఈ మాట చెప్తున్నాడు. నీవు కత్తెయు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని దావీదు ఒక పర్వతము మీద నిలువబడిన ఆరుమూరల జానుడు అజానుబాహుడైన గొల్యాతుతో ఈ మాటలు చెప్తున్నాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళాడు దావీదు. బాలుడిగా వెళ్ళాడు. వెళుతూ వెళుతూ
ఒక చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు, దుడ్డు కర్రను పట్టుకున్నాడు, మరొక చేతిలో ఒడిసెల పట్టుకున్నాడు. ఆ లోయలో పడి వెళుతూ 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, పట్టుకున్నాడు, యుద్ధానికి వెళుతున్నాడు. అవతల పర్వతం మీద ఆజానుబాహుడైనటువంటి గొలియాతుకు సవాలు చేస్తున్నాడు. ఏమని సవాలు చేస్తున్నాడు? నీవు కత్తె పట్టుకున్నావు, నీవు ఈటె పట్టుకున్నావు, నీవు బళ్ళాన్ని పట్టుకున్నావు, వాటిని ధరించుకొని నీవు నా మీదికి వస్తున్నావు. ఇప్పుడు గొలియాతు దేనిని నమ్ముకున్నాడు? కత్తిని నమ్ముకున్నాడు. రెండవది ఈటెను నమ్ముకున్నాడు. మూడవది బళ్ళాన్ని నమ్ముకున్నాడు. తన ఆయుధాలను, వస్తువులను నమ్ముకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు గొలియాతు. కానీ దావీదేమంటున్నాడు? ఇదిగో గొలియాతు, నీవైతే కత్తి పట్టుకున్నావు, కత్తిని నమ్మావు, ఈటిని పట్టుకున్నావు, ఈటిని నమ్ముకున్నావు, బళ్ళని పట్టుకున్నావు, బళ్ళని నమ్ముకున్నావు, రాగి శిరస్త్రాన్ని పెట్టుకున్నావు, కవచాన్ని పట్టుకున్నావు, డాలు మోసేవాడిని ముందు పట్టుకున్నావు, నీవు యుద్ధ కవచాలన్నీ పట్టుకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నావు. నీవు ఒకదానిని నమ్ముకున్నావు, నీవు నీ కత్తెను, నీ బళ్ళాన్ని, నీ ఈటెను, నీ డాలును నమ్ముకొని నీవు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు. కానీ నీవు నమ్ముకొనవలసినటువంటి దానిని నమ్ముకొనకుండా, నమ్ముకొనకూడని వాటిని నమ్ముకున్నావు. నీవు ఏ దేవుణ్ణైతే తిరస్కరించావో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరట నేను నీ మీదికి వస్తున్నాను అన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. గొలియాతు దేనిని నమ్ముకున్నాడు చెప్పండి? గొలియాతు కత్తెను, ఈటెను, బళ్ళెమును నమ్ముకున్నాడు. తన ఆయుధాలు నమ్ముకున్నాడు. తనకున్నటువంటి యుద్ధ సామగ్రిని నమ్ముకున్నాడు. యుద్ధ సామగ్రిని నమ్ముకొని వాటి మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు. పర్వతం మీద ఉన్నాడు. కానీ లోయలో పడి వెళుతున్నటువంటి దావీదు దగ్గర కత్తి లేదు, ఈటె లేదు, బళ్ళెము లేదు, శిరస్సు మీద రాగి శిరస్త్రాను లేదు, పాదాలకు కవచం లేదు, డాలును మోసేవాడు లేడు, ఎలాంటి యుద్ధ ఆయుధాలు లేవు. చేతిలో ఒక చిన్న దుడ్డు కర్ర, మరొక చేతిలో ఒడిసెల పట్టుకొని యుద్ధానికి వెళుతున్నాడు. ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఒక మాట అన్నాడు, నీవు చేతిలో కర్రను పట్టుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమైనా కుక్కలా కనిపించానా అని అడిగాడు. దావీదు అన్నాడు, ఫిలిష్తీయుడా, ఈరోజు నీవు కుక్క చావు చావబోతున్నావు. నీవు నమ్ముకున్నది దేవుణ్ణి కాదు, నీవు నమ్ముకున్నది నీ ఖడ్గాన్ని నమ్ముకున్నావు, నీ బలాన్ని నమ్ముకున్నావు, నీ కత్తెను, ఈటెను, బళ్ళాన్ని నమ్ముకున్నావు. నీవు నమ్ముకున్నటువంటి నీ ఆయుధాలు, నీ వస్తువులు నిన్ను కాపాడలేవు. కానీ నేను నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవాయే నాకు అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తాడు అని మాట్లాడుతూ దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి బయలుదేరి వెళుతున్నాడు. గొలియాతు దేనిని నమ్మాడు? కత్తెను, ఈటెను, బళ్ళాన్ని నమ్ముకున్నాడు. కానీ దావీదు దగ్గర ఇవేవి కూడా లేవు. దావీదు దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు. దేవుని పిల్లలు ఆయుధాలను నమ్ముకోకూడదు. ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను నమ్ముకోకూడదు. ఆయుధాలు, వస్తువులు ఇవేవి మనకు విజయాన్ని కలుగజేసేవి కాదు. ఈ లోకంలో మనము నమ్ముకున్నటువంటి మన వస్తువులే కానీ, ఆయుధాలే కానీ, ఇవేవి కూడా మన జీవితాల్లో మనకు విజయాన్ని ఇవ్వలేవు. వాటికంటే శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము నమ్ముకోగలిగితే దేవుడు మనకు అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. వెళుతున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య పరస్పర మాటలు ప్రారంభమయ్యాయి. గొలియాతేమో తన దేవతల పేరట దావీదును శపించడం ప్రారంభించాడు. ప్రారంభిస్తున్నప్పుడు దావీదు కూడా కల్పించుకొని ఈ మాట మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను వస్తే నన్ను చంపి నా శరీరాన్ని ఆకాశ పక్షులకు, భూమృగాలకు వేస్తానని నీవు మాట్లాడుతున్నావు. గొలియాతు, నేను నిన్ను మాత్రమే కాదు, నీ వెనుక ఉన్నటువంటి ఫిలిష్తీయులందరినీ కూడా చంపి వారి శరీరాన్ని ఆకాశ పక్షులకు, భూమృగాలకు నేను వేస్తాను అని దావీదు బదులిస్తూ వెళుతున్నాడు. ఏంటి దావీదుకున్నటువంటి ధైర్యం? ఇతని దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఎటువంటి యుద్ధ సామాగ్రి లేదు. చేతిలో ఒక చిన్న దుడ్డు కర్ర, ఒక చేతిలో చిన్న ఒడిసెల, నున్నని రాళ్ళు 5 ఇవేరుకొని అంత ధైర్యంగా దావీదు ఎందుకు వెళుతున్నాడు? అసలు ఇశ్రాయేలీలు ఎవరు కూడా సాహసం చేసి గొలియాతు మీదకి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటి? గొలియాతు ఆజానుబాహుడు. తన రూపాన్ని చూసిన ప్రతిసారి
ఇశ్రాయేలీయులు భయపడిపోయి తమ గుడారాల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ అదే రూపాన్ని చూసినటువంటి గొలియాతు చాలా అవలీలగా ముందడుగు వేసుకుంటూ యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటనుకుంటున్నారు? గొలియాతేమో కత్తెను, ఈటెను, బళ్ళని నమ్ముకున్నాడు. దావీదేమో సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరట యుద్ధానికి వెళ్ళాడు. అందుకే ఆయన అన్నాడు, యుద్ధము యెహోవాది అని చెప్పాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు రారు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే. పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన. అందరూ పాడదాం. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిది చెప్పండి? దేవునిదే. యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుని వైపు చూసి యుద్ధానికి వెళ్ళాడు దావీదు. కానీ ప్రజలందరూ గొలియాతును చూచి వాళ్ళు వెనుకకు వెళ్ళిపోయారు. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక మాట చెప్పాడు. మీరెప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు 4 ప్రాముఖ్యమైన సంగతులు మనసులో పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండ 20వ అధ్యాయం 3-4 వచనాలలో ఈ 4 మాటలు రాయబడ్డాయి. మీరు చదవాల్సిన అవసరం లేదు. 1, మీ హృదయాలను జంకనీయకండి. 2, భయపడకండి. 3, వణకకండి. 4, వారి ముఖాన్ని చూచి బెదరకండి అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీయులు ఈ 4 మాటలు మనసులో పెట్టుకోవాలి. ఏంటి ఈ 4 మాటలు? మొట్టమొదటిది, మీ హృదయాలను జంకనీయకూడదు. 2, భయపడకూడదు. 3, వణకకూడదు. 4, వారి ముఖమును చూచి మీరు బెదిరిపోకూడదు. ఎవరి ముఖాన్ని చూడకూడదు అన్నాడు? శత్రువుల ముఖాన్ని చూడకూడదు. కానీ ఇశ్రాయేలీయులందరూ ఆ రోజు శత్రువుల ముఖాన్ని చూచారు, గొలియాతు ముఖాన్ని చూశారు. కాబట్టి వారు జంకిపోయారు, బెదిరిపోయారు, వణికిపోయారు, భయపడిపోయారు, గుడారాల్లో దాక్కున్నారు. కానీ గొలియాతు శత్రువు ముఖాన్ని చూడలేదు. ఎవరి ముఖాన్ని చూశాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా ముఖాన్ని చూచాడు. కనుక మనుషులెప్పుడు కూడా కత్తిని నమ్ముకోవద్దు, ఈటెను నమ్ముకోవద్దు, బళ్ళని నమ్ముకోవద్దు, వస్తువులను నమ్ముకోవద్దు. సజీవుడైనటువంటి ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవాను మీరు చూడండి, ఆయనను నమ్ముకొనండి, విజయం ఖచ్చితంగా మిమ్ములను వరిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు కత్తెను, ఈటెను, బళ్ళని నమ్ముకున్నారు. కానీ కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నేను నా వింటిని నమ్ముకోలేదు, నా కత్తి నన్ను రక్షింపజాలదు అన్నాడు. ఎప్పుడు తన జీవితంలో తన విల్లును ఎప్పుడు నమ్ముకోలేదన్నాడు. నా కత్తి చేత ఉంది, నా కత్తి కూడా నన్ను రక్షించలేదు అన్నాడు. ఎందుకు ఆ మాటలు చెప్పాడు? కత్తి, విల్లు, ఈటె, బాణము ఇవేవి మనలను రక్షించలేవు, వాటిని నమ్ముకోకూడదు. సర్వశక్తుడైన దేవునిని మీరు నమ్మండి, మీ జీవితాల్లో అఖండమైన విజయాన్ని మీరు అనుభవిస్తారు. కనుక ఆ రోజుల్లో ప్రజలు 2, కత్తెను, ఈటెను, బళ్ళెమును నమ్ముకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా దేవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా ఆశ్రయదుర్గము
నీవే, గర్భవాసినైనది మొదలుకొని నా ప్రాపకుడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, తల్లి గర్భములోనికి రాకముందు నా దేవుడవు నీవే, తల్లి గర్భములోనికి వచ్చిన తర్వాత నా దేవుడవు నీవే, నా తల్లి నన్ను కన్న తర్వాత నా దేవుడవు నీవే, నిన్నే నమ్ముకున్నాను, నీవే నా ఆశ్రయ దుర్గము అని దేవునిని పరిపూర్ణంగా నమ్ముకున్నాడు. కాబట్టి అతని జీవితం ఉన్నతమైన ఆశీర్వాదపు శిఖరాలలోనికి నడిపించబడింది. కానీ మనుషులు ప్రభువును నమ్మడానికి మొదలు ఈ లోకంలో మొట్టమొదటిగా దేన్ని నమ్ముకుంటున్నారు చెప్పండి? రథములను, గుర్రాలను నమ్ముకుంటున్నారు. రథములను, గుర్రాలను నమ్మిన వారందరూ కూడా ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో కలిసిపోయినట్లుగా ఏ రాజు తన సేనా బలము చేత రక్షించబడలేదు. కనుక మనం గుర్రాలను, రథాలను నమ్ముకోకూడదు. రెండవది, ప్రజలు దేనిని నమ్ముకున్నారు? కత్తెను, ఈటెను, బళ్ళని నమ్ముకున్నారు. వారు ఆయుధాలను నమ్ముకున్నారు. అలా నమ్ముకున్న వారందరూ మట్టి కరిశారు. దేవునిని నమ్మిన వారు విజయ తీరాలకు చేర్చబడ్డారు. కనుక మనుషులు రెండవది కత్తె, ఈటె, బళ్ళెము అనబడిన వస్తువులను కూడా నమ్ముకున్నారు. వాటిని మనం నమ్ముకోకూడదు. మొట్టమొదటిది దేనిని నమ్మకూడదు చెప్పండి? గుర్రములను, రథములను మనం నమ్మకూడదు. ఇక రెండవది కత్తె, ఈటె, బళ్ళెము అనబడినటువంటి ఆయుధాలను మనము నమ్మకూడదు. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. వాహనాలను, సాధనాలను మనం నమ్ముకోకూడదు. రెండవది వస్తువులను, ఆయుధాలను కూడా మనము నమ్ముకోకూడదు. ఇక మూడవది, మనం దేనిని నమ్మకూడదు అని వాక్యం చెప్తుంది? మనుషులను నమ్మకూడదు అని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ మాట రాయబడింది. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం ఎవరిని నమ్మకూడదు చెప్పండి? మనుషులను కూడా మనము నమ్మకూడదు. నా సందేశాన్ని మీ మనసులో, మీ హృదయంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది, రథములను, గుర్రములను మనము నమ్మకూడదు. రెండవది, కత్తె, ఈటె, బళ్ళెములను మనం నమ్మకూడదు. ఇక మూడవది, మనుషులను కూడా మనము నమ్మకూడదు. చెప్పండి, ఎవరిని నమ్మకూడదు? మనుషులను నమ్మకూడదు. మనుషులను నమ్ముకోవడం కంటే మీరు యెహోవాను ఆశ్రయించడమే మంచిది. రాజులను కూడా నమ్మకండి. రాజులను కూడా నమ్మితే మీరు మోసపోతారు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది అని వాక్యం చెప్తుంది. మూడవది, మనం మనుషులను నమ్మకూడదు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం మనం చదివిన ఈ 8వ వాక్యం బైబిల్ గ్రంథం అంతటికి కూడా కేంద్ర వచనం. ఈ వచనానికి ముందు ఎన్ని అధ్యాయాలు వచనాలు ఉన్నాయో ఈ వచనం తర్వాత కూడా అన్ని అధ్యాయాలు, అన్ని వచనాలే మనకు కనబడతాయి. కనుక ఈ వచనం దేవుని వాక్యములో మధ్యస్థంగా రాయబడినటువంటి వచనం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి వచనం ఏది అని అడిగితే మీరు వెంటనే ఈ మాట చెప్పాలి: మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ వాక్యం బైబిల్ గ్రంథంలో మధ్యలో రాయబడినటువంటి వచనమని మీరు చెప్పగలగాలి. ఇది ఆధ్యాత్మికంగా కూడా మనం అన్వయింపజేసుకోవాలి. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా కూడా ఒక్కటే. మీరు మనుషులను నమ్మకండి, మనుషుల మీద మీరు ఆధారపడకండి, కానీ యెహోవానైన నన్ను మాత్రమే మీరు నమ్మండి, నా మీదనే మీరు ఆధారపడండి. ఇది దేవుడు బైబిల్ గ్రంథములో ఒక ఇరుసుగా మనందరికీ చెప్పబడినటువంటి దేవుని వాక్యం. ఈ లోకంలో సహజంగా మనం మనుషుల మీద చాలాసార్లు ఆధారపడే ప్రయత్నం చేస్తాము. రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడతాము, లేదా అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడే ప్రయత్నం చేస్తాము. రాజకీయవేత్తలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడేటువంటి ప్రయత్నం చేస్తాము. కానీ ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. మనం మనుషులను ఎప్పుడు నమ్మకూడదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, వాళ్ళు ఎంత పలుకుబడి కలిగిన రాజకీయవేత్తలైనా, మనుషుడే కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషులను నమ్ముకునే ప్రయత్నం చేయకూడదు. మనం ఎవరిని నమ్మాలి చెప్పండి?
దేవునిని మాత్రమే నమ్మాలి. మీకు ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఒకరోజు కొందరు సహోదరులు యెరూషలేము నుండి వాళ్ళు నెహెమ్యా ఉన్నటువంటి స్థలానికి వెళ్ళారు. యెరూషలేములో ఉన్న పరిస్థితులు ఏంటి అని నెహెమ్యా అడిగాడు. వాళ్ళు చాలా దుఃఖపడుతూ ఒక మాట చెప్పారు. ఏముంది నెహెమ్యా, యెరూషలేములో అంతా కూడా సమూల నాశనం అయిపోయింది, శత్రువులు వచ్చారు, యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా పడిపోయాయి, ప్రాకారం పడిపోగా గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత దహించబడ్డాయి, చూడ్డానికి ఏమీ లేదు, అంతా ఖాళీ బూడిదైపోయింది అని చెప్పారు. ఆ మాటలు వినగానే నెహెమ్యా గారు ఎంతగానో దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, వస్త్రాలు చింపుకున్నాడు, కృంగిపోయాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా యొక్క వృత్తి ఏంటి? రాజుగారికి గిన్నె అందించేటువంటి వాడు నెహెమ్యా. చాలా చాకచక్యంగా చనువుగా రాజుగారితో ఉండేవాడు. కానీ తన ఆవేదన, తన బాధ, తనకున్నటువంటి వేదన రాజుగారితో చెప్పుకోలేదు. ఎవరితో చెప్పుకున్నాడు చెప్పండి? దేవునితోనే చెప్పుకున్నాడు. ఒకరోజు రాజుగారికి గిన్నె అందించడానికి వెళుతుండగా రాజు నెహెమ్యా ముఖాన్ని చూచాడు. నెహెమ్యాను చూచి, నెహెమ్యా ఏంటి దుఃఖంగా ఉన్నావు? నీకు ఎలాంటి వ్యాధి లేదు కదా, ఎందుకు వేదనతో ఉన్నావు అని అడిగాడు. ఎందుకు వేదనతో ఉన్నావు అని చెప్పగానే నెహెమ్యా చెప్తున్నాడు, రాజా, నా యెరూషలేము కూలగొట్టబడింది, ప్రాకారాలు సమూల ధ్వంసం చేయబడ్డాయి, దాని గుమ్మాలు కిటికీలన్నీ అగ్ని చేత ఖాళీ బూడిదైపోయాయని నా స్నేహితులు సహోదరులు చెప్పారు, దాని కొరకే నేను దుఃఖపడుతున్నాను అని అడిగాడు. అని చెప్పగానే రాజుగారి మనస్సు కరిగిపోయింది. నీవెంత బాధపడి ఇక్కడ ఉండడం దేనికి? నీవు ఒకవేళ వెళ్ళి నీవు నీ ప్రాకారపురాలు కట్టాలనుకుంటే వెళ్ళమని అనుమతి ఇచ్చాడు. దానికి ముందు ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవా, ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు నీవు నా ప్రార్థన ఆలకించుమని ప్రార్థన చేశాడు. ఎవరి మనుష్యుడు? దేవా, రాజుగారితో నీవే మాట్లాడి ఆ మనుషుడు నా పట్ల దయ చూపించి ఈ దేశము నుండి నేను యెరూషలేముకు వెళ్ళి అక్కడ ప్రాకారాలు కట్టేటట్టుగా నీవే కార్యం చేయాలని నెహెమ్యా ఎవరికి ప్రార్థన చేశాడు చెప్పండి? దేవునికి ప్రార్థన చేశాడు. వాస్తవానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగడానికి కావలసినంత చనువు ఉంది, కానీ రాజుగారిని అడగలేదు. దేవునికి ప్రార్థన చేయగా దేవుడే రాజుగారి మనస్సును తెరిచి రాజుగారి ద్వారానే అనుమతిని కలగజేసి నెహెమ్యా యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి దేవుడే కార్యం చేశాడు. నెహెమ్యా రాజుగారి మీద ఆధారపడలేదు. రాజుగారి దగ్గరికి వచ్చి నేను నా దేశానికి పంపించండి అని తనకు తానుగా అడగలేదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము మనుషులను నమ్ముకోవద్దు, మనము యెహోవాను మాత్రమే నమ్ముకోవాలి. దేవుని గ్రంథంలో వాక్యం ఒక మంచి మాట రాయబడింది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ మీకు కలగదు, వారిని మీరు నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు అని వాక్యం చెప్తుంది. మీరు రాజులను నమ్ముకోకండి, మీరు నరులను నమ్ముకోకండి, వారి ద్వారా మీకు రక్షణ కలగదు, వారి ప్రాణం ఏమైపోతుంది చెప్పండి? వెడలిపోతుంది, వాళ్ళు ఏమైపోతారు? మంటి పాలైపోతారు అని వాక్యం చెప్తుంది. రాజులు కూడా ఒకరోజు మంటి పాలైపోతారు. మీరు వాళ్ళని నమ్ముకోవటం వలన ప్రయోజనం ఏముంది? వారి ప్రాణం వెడలిపోతుంది, వారిని నమ్ముకోవడం వలన ప్రయోజనం ఏముంది? వారు చనిపోతారు, వారిని నమ్ముకోవడం వలన ప్రయోజనం ఏముంది? కనుక రాజులను కానీ నరులను కానీ మీరు నమ్ముకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఇటీవల కాలంలో మరి ఉత్తరప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు 60వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. 60వ జన్మదినాన్ని జరుపుకున్నటువంటి ఆ శాసనసభ్యుడిని సత్కరించడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది వేల సంఖ్యలో వచ్చారు. పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి ఆయనకి గ్రీటింగ్స్ చెప్పారు. చాలామందికి అతను వాగ్దానాలు చేస్తాడు, మీకు ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, ఆ ఉద్యోగం ఇస్తాను, ఈ ఉద్యోగం ఇస్తాను, ఆ కాంట్రాక్ట్ పనులు ఇస్తాను, ఈ కాంట్రాక్ట్ పనులు ఇస్తానని చాలామందికి చాలా వాగ్దానాలు చేశాడు. కానీ విచిత్రమైన సంగతి, ఆ పుట్టినరోజు జరుపుకున్న తర్వాత రోజు చనిపోయాడు. ఇక 61వ పుట్టినరోజు లేదు. ఇక మనుషులు ఎన్నో మాటలు చెప్తారు, కానీ అవి జరగవు. కారణం ఏంటి? రాజులను నమ్ముకోవద్దు, నరులను మీరు నమ్ముకోవద్దు. కారణం ఏంటి? వారి ప్రాణం వెడలిపోతుంది, వారు మంటి పాలైపోతారు. మంటి పాలైపోయేటువంటి నరుని మీరు ఎందుకు నమ్ముకుంటారు? మీరు దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని ద్వారానే మీకు కార్యాలు జరుగుతాయి అని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదవాల్సిన పని లేదు. యెషయా భక్తునికి ఒక సింహాసనం కనపడింది.
ఆ సింహాసనం ఖాళీగా కనబడింది. ఏంటి ఆ సింహాసనం? ఉజ్జియా రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత రాజుగారి సింహాసనం అతనికి ఖాళీగా కనబడింది. అంతలోనే ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనంలో మరొక సింహాసనం కనపడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇంతకీ చనిపోయిన ఉజ్జియా కాదు ఆ సింహాసనం మీద కూర్చుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండగా కనులారా చూచాడు యెషయా. ఈ లోకంలో రాజులు కూర్చుండే సింహాసనాలు ఖాళీ అయిపోతాయి. రాజు చచ్చిపోతాడు, ప్రాణం వెడలిపోతుంది, రాజు మంటిపాలైపోతాడు. కానీ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని సింహాసనం ఎప్పటికీ కూడా ఖాళీ అయిపోయేది కాదు. ఆయన సింహాసనం మీద నిరంతరం సింహాసనాసీనుడై ఉంటాడు. దూతలు ప్రతినిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. దేవుని సింహాసనం ఖాళీ కాదు. మనుషుల సింహాసనాలన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? ఖాళీ అయిపోతాయి. కనుక మనుషుల్ని నమ్మకండి. ఈ లోకంలో ఎవరిని నమ్మినా వారి వలన మనకు ప్రయోజనం చేకూరదు. ఉత్తరప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు ఒక 5-6 దినాల క్రిందట భయంకరమైనటువంటి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు ఇంకొక 5గురు ప్రముఖమైన వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. బహుశా ఆయన బ్రతికి ఉన్నప్పుడు చాలామందికి వాగ్దానాలు చేస్తుంటాడు. మీకు ఉద్యోగాలు ఇస్తానని, వ్యాపారాలలో అవకాశాలు కల్పిస్తానని, కాంట్రాక్టులు ఇస్తానని, మీకు ఆ సేవలు చేస్తానని ఎన్నో మాటలు చెప్పుంటాడు. కానీ ఆయన ప్రాణం వెడలిపోయింది. ఆయన మట్టిపాలయ్యాడు. ఆయన శరీరం బూడిదగా మార్చబడింది. ఈ లోకంలో నీవు రాజును ఆశ్రయించిన, ఈ లోకంలో ఒక ఉన్నతమైన పదవి కలిగిన వ్యక్తిని ఆశ్రయించిన వాళ్ళందరూ ఈ లోకంలో మట్టి పాలైపోతారు. కానీ సజీవుడైన దేవుని నీవు నమ్ముకుంటే నీ జీవితం ధన్యకరంగా మారిపోతుంది. కనుక మనం ఎవరిని నమ్మకూడదు చెప్పండి? మనుషులను నమ్మకూడదు. చాలా సులభంగా మనుషుల మీదనే ఆధారపడే ప్రయత్నం చేస్తారు. మీకా తన గ్రంథంలో ఒక మాట చెప్పాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు కూడా మీరు నమ్మకం పెట్టుకోవద్దు అన్నాడు. ఎవరిని నమ్మకూడదు చెప్పండి? స్నేహితులను కూడా నమ్మకండి, రాజులను నమ్మకండి, అధికారులను నమ్మకండి, స్నేహితులను కూడా మీరు నమ్మకండి అని చెప్పాడు. స్నేహం చేస్తూనే ఉంటారు. స్నేహం చేసి ఆ స్నేహంలోనే ఇతరుల యొక్క ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇటీవల కాలంలో కొంతమంది స్నేహం చేస్తున్నారు. ఒక స్నేహితుని హతమార్చాలని ప్రయత్నం చేశారు. హతమార్చాలని ఒక ప్రణాళికను గీశారు. ఎందుకు అలా గీశారు? ఇంతకీ ఈ స్నేహితుడు ప్రేమించిన వ్యక్తి ఒక్కతే, ఆ స్నేహితుడు ప్రేమించిన వ్యక్తికి ఒక్కతే అయ్యారు. కనుక ఆ స్నేహితుడు ఈ స్నేహితుని హతమార్చాలనుకున్నాడు, నమ్మించాడు. ఒక స్థలానికి తీసుకువెళ్ళి చక్క విందు చేసుకుందాం అనుకున్నారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ స్నేహితుడిని చంపేశారు. స్నేహితుడిని నమ్ముకోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోబు తన గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు, నా స్నేహితులు ఎండిన వాగు వలె ఉన్నారు, మాయమైపోవు జలముల వలె, జల ప్రవాహము వలె వారు నమ్మకూడని వారైరి అన్నారు. స్నేహితులు ఎలా ఉన్నారు యోబు గారికి చెప్పండి? ఎండిన వాగు వలె ఉన్నారు. వాగు ఎండిపోయింది, ఎవరికి ఉపయోగం చెప్పండి? యోబు గారి స్నేహితులు కూడా అలాగే ఉన్నారు, ఎండిపోయిన వాగులా కనబడ్డారు. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం? ఆ తర్వాత ఆయన మరొక మాట చెప్పాడు, మాయమైపోవు జల ప్రవాహముల వలె వారు నమ్మకూడని వారయ్యారు. మాయమైపోయేటువంటి స్నేహం వారిది. కనుక స్నేహితులను మీరు నమ్మకండి అని యోబు తన స్నేహితులని గూర్చి కూడా చెప్పాడు. వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఎండిపోయిన వాగు వలె యోబు గారి స్నేహితులు ఉన్నారు. యోబు గ్రంథంలో మొత్తం మీకు 42 అధ్యాయాలు కనబడతాయి. ఈ 42 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలు, చివరి అధ్యాయము చరిత్ర, జరిగిన సంఘటన రాయబడింది. ఇక 3వ అధ్యాయం మొదలుకొని 41వ అధ్యాయం వరకు యోబు స్నేహితులు కలిసి మాట్లాడుకున్నటువంటి సంభాషణ రాయబడింది. ఇదే యోబు గ్రంథం. యోబు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలలో యోబు ధనవంతుడు, ఎలా శోధించబడ్డాడు, అంతా ఎలా కోల్పోయాడు అన్నది 2 అధ్యాయాల్లో చెప్పబడింది. ఆ తర్వాత స్నేహితులు వచ్చారు యోబు గారి దగ్గరికి. యోబు గారికి 3 ప్రాముఖ్యమైనటువంటి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు యోబు గారి దగ్గరికి వచ్చి యోబు గారితో సంభాషణ చేశారు. ఆ సంభాషణ ప్రారంభమైంది.
ప్రారంభమైపోయి 41వ అధ్యాయం వరకు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈలోగా దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉండేవాడు. 42వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యోబు గారికి రెండంతల ఆశీర్వాదం కలిగింది. ఈ స్నేహితులను గూర్చి యోబు ఒక మాట మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎలాగున్నారు చెప్పండి? నా స్నేహితులు ఎండిపోయిన వాగు వలె ఉన్నారు, మాయమైపోయేటువంటి జల ప్రవాహము వలె నమ్మకూడని వారయ్యారు అని కీర్తనకాడైనటువంటి భక్తుడైనటువంటి యోబు గారు మాట్లాడుతున్నారు. ఎండిపోయిన ప్రవాహం ఎవరికి ఉపయోగం? మాయమైపోయేటువంటి జల ప్రవాహాలు ఎవరికి ఉపయోగం? యోబు గారి స్నేహితులు కూడా అలాంటి వారే, కనుక స్నేహితులను కూడా మీరు నమ్మకూడదు అన్నాడు. కీర్తనకాడైనటువంటి దావీదు గారికి కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది. దావీదు గారికి కూడా చాలా మంది బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా దావీదు గారి దగ్గరికి కూడా రాలేదని స్నేహితులను ఉద్దేశించి, బంధువులను ఉద్దేశించి దావీదు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట నేను చదవాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలోనికి మనం వెళదాం. అక్కడ దావీదు గారి స్నేహితులు, దావీదు గారి యొక్క బంధువులు ఎలా వ్యవహరించారన్నది 11వ వచనంలో రాయబడింది. 38వ అధ్యాయం 11వ వచనం చెప్పండి. నా స్నేహితులు నా చెలుకాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. చాలండి, బంధువులు ఎక్కడ నిలవబడ్డారు చెప్పండి? దూరంగా నిలవబడ్డారు. స్నేహితులు చెలుకాండ్రు తెగులు చూచి ఎక్కడ నిలవబడ్డారు? ఎడముగా నిలవబడ్డారు. దావీదు గారికి కూడా అనుభవం ఎదురైంది. మనుషుల నుండి ఎంతవరకు ప్రేమాప్యాయతలు ఉంటాయి, మనుషులను ఎంతవరకు నమ్ముకోవడానికి వీలుంది. అతడు కూడా తన జీవిత అనుభవంలో నుండి ఒక మాట చెప్తున్నాడు. నాకు బంధువులు ఉన్నారు, కానీ ఈ బంధువులందరూ కూడా ఎక్కడున్నారు? దూరంగా నిలవబడ్డారు. స్నేహితులు చెలుకాండ్రు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్కడ నిలవబడ్డారు? ఎడంగా నిలవబడ్డారు. అప్పటికి దావీదు గారి పరిస్థితి ఎలా ఉంది? ఆ మాటల్లోనే దావీదు గారు అన్నాడు, దేవుని చెయ్యి నా మీద భారంగా ఉంది, ఆరోగ్యం అంతా నా శరీరాన్ని విడిచిపోయింది, నా ఎముకలలో స్వస్థత కొంచెం కూడా లేదు, నా దోషాలన్నీ నా తల మీదుగా పొర్లి పారుతున్నాయి, నేను మోయలేని బరువు నా మీద మోపబడి ఉంది, నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి, శ్రమ చేత నేను మిక్కిలి కృంగిపోయి ఉన్నాను, దుఃఖాక్రాంతుడనై వేదన పడుతున్నాను, నా నడుము తాపంతో ఉంది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సమస్యలు బహుగా నలిగిపోయి ఉన్నాను, మనోవేదనను బట్టి కేకలేస్తున్నాను, నా నిట్టూర్పులు దేవునికి వినబడుతున్నాయి, నా కనుదృష్టిని నేను కోల్పోయాను, నా గుండె కొట్టుకుంటుంది, నా బలము నన్ను విడిచిపోయింది, నేను దీన దైన్య స్థితిలోనికి వచ్చాను. అప్పుడు నా స్నేహితులు నా చెలికాండ్రు ఎక్కడ నిలవబడ్డారు చెప్పండి? ఎడముగా నిలవబడ్డారు. మనుషుడెవడు నమ్మదగిన వాడు కాదు. నీకు ఆరోగ్యం ఉన్నంత వరకే మనుషులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారు. నీ శరీరం దుర్వాసన కొట్టిన నాడు, నీవు క్షీణించిపోయిన నాడు ఏ మనిషి నిన్ను గౌరవించలేడు, ఘనపరచలేడు. మనుషులను నమ్ముకోవద్దు. అందుకే చాలా కాలం క్రితం ఆకుమతి డానియేల్ గారు దైవజనులు ఒక అద్భుతమైన పాట రాశారు. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితి. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితి. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా, నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెలిమి పంచినావే, చెంత చేరినావే, చెలిమి పంచినావే, గుండెల నిండా నీవే నిన్ను చూడని యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా, స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా. బంధువులు స్నేహితులు
ఎంతో మంది ఉన్నారు కానీ ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చాను. స్నేహితులుంటారు, చెలికాండ్రు ఉంటారు, కానీ వారు దూరంగానే నిలవబడతారు. బంధువులుంటారు, వాళ్ళు ఎడంగానే నిలవబడతారు. మీకు ఒక విషయాన్ని చెప్తాను. యోబు గారికి ఉన్నటువంటి స్నేహితులు ముగ్గురు అత్యంత ప్రాణప్రియమైన స్నేహితులే, కానీ యోబు దగ్గరికి వచ్చారు కానీ యోబుకు దూరంగా నిలవబడ్డారని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఏ స్నేహితుడిని నమ్ముకోవద్దు, ఏ రాజును నమ్ముకోవద్దు. ఈ లోకంలో ఏ మనుషుని మీద మీరు ఆధారపడొద్దు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మీకు మంచిది, రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటం మంచిది. కనుక మనం ఎవరిని నమ్మకూడదు? మనుషులను నమ్ముకోకూడదు. మొట్టమొదటిది ఎవరిని నమ్మకూడదు? గుర్రములను, రథములను మనం నమ్మకూడదు. వాహనాలను, సాధనాలను నమ్ముకోకూడదు. రెండవది కత్తె, ఈటె, బళ్ళెం, వస్తు ఆయుధాలను కూడా మనము నమ్ముకోకూడదు. మూడవది ఏ మనుషుని కూడా మనము నమ్ముకోకూడదు. నీకెంత ప్రీతికరమైన మిత్రుడైనా సరే, ఎంత అత్యంత సమీపంగా ఉండే స్నేహితుడైనా సరే, ఎవరిని నమ్ముకోకూడదు. ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోబు గారి జీవితంలో స్నేహితులు దూరంగా నిలవబడ్డారు. శరీరం అంతా కుళ్ళి దుర్వాసన కొడుతున్నటువంటి దావీదు గారి జీవితంలో స్నేహితులు, చెడికాండ్రు దూరంగా నిలవబడ్డారు, కానీ దగ్గరకు మాత్రం వాళ్ళు రాలేదు. ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా నమ్మదగినటువంటి వారు కాదు. ఎన్ని సంభవాలు సమాజంలో జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే. కనీసం భార్య కూడా నమ్మదగినది కాదు. పరస్త్రీతో ఉన్న, పరపురుషునితో ఉన్న సంబంధాన్ని బట్టి సొంత భర్త తింటున్నటువంటి బిర్యానీలో 10 నిద్రమాత్రలు కలిపి ఆయనకు తినిపించి ఆయనను పడుకొని నిద్రమత్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత దిండు మీద పెట్టి చంపేసినటువంటి వైను ఒక 10 రోజుల క్రిందట వార్తాపత్రికలోకి వచ్చింది. ఎవరు నమ్మదగినటువంటి వారు కారు. కనుక దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్మకండి, మీరు దేవునిని మాత్రమే నమ్మండి. కీర్తనకారుడు దేవునిని నమ్మాడు. ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడు, యెహోవా నా దేవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా అతిశయాస్పదము గర్భవాసినైనది మొదలుకొని నా ప్రాపకుడవు, నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నీవే నేను నమ్ముకొనదగిన నా దేవుడవని దేవునిని నమ్ముకున్నాడు. అందుకే దావీదు దీవించబడ్డాడు. కానీ మనుషులు రథాలను, గుర్రాలను నమ్మి మోసపోయారు. రెండవది కత్తె, ఈటె, బళ్ళాన్ని నమ్మి మోసపోయారు. మూడవది మనుషులను నమ్మి కూడా మోసపోయారు. ఒక మాట చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివి మీ గ్రంథాలు మూయండి. చదవండి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకందురేమో, కాగా మీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని, ఈ భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. చెప్పండి, ఎవరు సామర్థ్యాన్ని కలుగజేశారు? దేవుడే సామర్థ్యాన్ని కలుగజేశాడు. ఇక 4వ మాటను మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రజలు ఆ రోజులు అనుకున్నారు, మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యాన్ని మాకు కలుగజేసింది అని వాళ్ళను వాళ్ళే నమ్ముకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది మా సామర్థ్యం, ఇది మా బాహుబలం, మా బాహుబలాన్ని బట్టి మేము ఎంతగా బ్రతుకుతున్నాము, మా సామర్థ్యాన్ని బట్టి మేము ఇలా బ్రతుకుతున్నామని వాళ్ళని వాళ్ళే నమ్ముకొని మోసపోయారు. కానీ దేవుడు అన్నాడు, ఒకవేళ మీరు ఇలా అనుకుంటారేమో, మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యాన్ని మాకు కలుగజేసిందని మీరు అనుకుంటారేమో. మీ సామర్థ్యం కాదు, మీ బాహుబలం కాదు, ఇంత భాగ్యాన్ని మీకు కలగజేయటానికి దేవుడే మీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. కనుక మిమ్మలను మీరే నమ్ముకొనకండి, ఇది మా సామర్థ్యం, మా బాహుబలం అని మీరు అనుకొనకండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆ రోజు చెప్పాడు. ఇక 4వది, మనుషులు ఎవరిని నమ్ముకుంటున్నారు? వాళ్ళని వాళ్ళే నమ్ముకుంటున్నారు. మనిషి ఎప్పుడు కూడా నిన్ను నీవే నమ్ముకోకూడదు, నన్ను నేనే నమ్ముకోకూడదు.
నేను కాబట్టి ఇంత పెద్ద మందిరాన్ని కట్టాను అని నేను అనుకోకూడదు. నేను కాబట్టి ఇంత సంఘం ఏర్పడింది అని నేను అనుకోకూడదు. మందిరం కట్టడానికి సామర్థ్యం ఇచ్చినవాడు ఆయనే, సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే, సామర్థ్యాన్ని కలుగజేసిన వాడు ఆయనే. నన్ను నేనే నమ్ముకోకూడదు. నేను కాబట్టి ఉద్యోగం సంపాదించాను అని నీవు అనుకోకూడదు. 10 మంది ఉద్యోగ ప్రయత్నం చేశారు, 9 మందికి రాలేదు, నీకు ఉద్యోగం కలిగింది. ఇది నా సామర్థ్యం, నా జ్ఞానం, నా బాహుబలం అని నీవు అనుకోకూడదు. 9 మంది పట్ల లేని కృప, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చి నీకు ఉద్యోగం ఇచ్చినందుకు నీవేం చెప్పాలి? ఇది నా సామర్థ్యం కాదు, నా బాహుబలం కాదు, ఉద్యోగం పొందడానికి దేవుడే నాకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. ఇది నా సామర్థ్యం, నా జ్ఞానం, అందుకే ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను అని నీవు అనుకోకూడదు. దేవుడే ఇల్లు కట్టుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు అని సామర్థ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి నమ్మాలి. ఇది నా సామర్థ్యం, నా జ్ఞానం, నా మేధస్సు, అందుకే ఇంత వ్యాపారంలో విరాజిల్లుతున్నాను అని అనుకోకూడదు. వ్యాపారం అభివృద్ధి చెందడానికి సామర్థ్యాన్ని కలుగజేసిన వాడు దేవుడే అని అనుకోవాలి. కానీ చాలామంది నా జ్ఞానం ఉంది కాబట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను ఇంత అభివృద్ధి చెందాను, నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాను, నాకింత భక్తి ఉంది అందుకే ఇంత మందిరం కట్టుకున్నాను, నాకింత విశ్వాసం ఉంది అందుకే ఇంత పెద్ద సంఘం ఏర్పడింది. మనుషుడు ఎప్పుడు కూడా నిన్ను నీవు చూసి నమ్ముకోవద్దు, నిన్ను నీవు నమ్ముకోవద్దు. సామర్థ్యము కలుగజేసిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మా అంతటా మేమే సమర్థులమని కాదు కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగింది. సామర్థ్యం ఎవరి వల్ల కలిగింది చెప్పండి? దేవుని వలనే కలిగింది. 4వ మాటను మీరు మనసులో పెట్టుకోండి, నిన్ను నీవు నమ్ముకోవద్దు. నీ సామర్థ్యం కాదు, నీ బాహుబలం కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, నీ మేధస్సు కాదు, ఈ లోకంలో ఏది కూడా కాదు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా ఇది మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యాన్ని నాకు ఇచ్చిందని మీరు అనుకుంటారేమో. కాదు, మీకు సామర్థ్యాన్ని కలుగజేసిన వాడు మీ దేవుడైన యెహోవా అని మీరు నమ్మండి అన్నాడు. సామర్థ్యం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. నిన్ను నీవెప్పుడు కూడా నమ్ముకోవద్దు. ఒక ధనవంతుడు ఒకసారి ఇలాగే అనుకున్నాడు, నా పొలం, నా ఆస్తి, నా కొట్లు, నా ధాన్యం, నాకున్నటువంటి ప్రాణం సర్వం నాదే అని చెప్పి ఒక ధనవంతుడు తనలో తాను విర్రవీగుతున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక ధనవంతుడు తనతో మాట్లాడుకున్నటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. ఆ మాటల్లో నా దళం, నా కొట్లు, నా ధాన్యం, నా పొలం, నా ఇల్లు, నా ఆస్తి అని అంతా నాది, నా ప్రాణం అని చెప్పి తనతో తాను అనుకున్నాడు. చివరిలో అనుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి తన ప్రాణంతో తాను అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. నీవు సమకూర్చుకున్నటువంటివి ఎవరివి అని చెప్పి దేవుడు అడిగాడు. చాలామంది ఇలాగే అనుకుంటారు, నా ఇల్లు, నా ఆస్తి, నా పొలం, నా ఉద్యోగం, నా వెండి బంగారాలు, నాకున్నటువంటి జ్ఞానం అని చెప్పి ధనవంతుడు విర్రవీగినట్లుగా చాలామంది అనుకుంటారు. ఎప్పుడు ఇది నాది, నేను, నా మేధస్సు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రభువా, నేను ఏది కలిగి ఉన్నా కూడా నా సామర్థ్యము, నా బాహుబలం అంతా కూడా నీవు నాకు ఇచ్చినటువంటి భాగ్యమే అని చెప్పి నిన్ను నీవెప్పుడు కూడా నమ్ముకోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఈవులన్నీ కూడా నీవు నాకు ఇచ్చినటువంటి ఈవులే, నాకు నేనుగా సంపాదించుకున్నటువంటి ఈవులేవి కూడా లేవు. దేవా, ఈ ఈవులన్నీ కూడా నీవు నాకు ఇచ్చినటువంటి ఈవులే, కానీ ఇవి నా జ్ఞానాన్ని బట్టి నేను సంపాదించుకున్నటువంటివేవి కూడా కావు. నాకున్నటువంటివన్నీ కూడా నీవిచ్చినటువంటి ఈవులే అని చెప్పి దేవునిగా మీరు చెప్పండి, నిన్ను నీవెప్పుడు కూడా నమ్ముకోవద్దు. నాకున్నవన్నీ నీవే యేసయ్యా, అద్భుతంగా పాడాడు ఆ పాటని. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా, నా ప్రాణమా, నా ధ్యానమా,
నా ఊపిరి నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేను. ప్రతి మనిషి ఈ మాట చెప్పగలగాలి, దేవా నాకున్న ఈవులన్నీ కూడా నీవే అని చెప్పగలగాలి. మనుషులు ఎవరిని నమ్ముకోకూడదు, నిన్ను నీవే నమ్ముకోకూడదు. ఈ 4 మాటలు ప్రతి మనిషి ఆధ్యాత్మిక జీవితంలో మనసులో పెట్టుకోవాలి. దావీదు చెప్పినట్టుగా చెప్పాలి. దావీదు దేవుని నమ్ముకున్నట్టుగా మనం కూడా నమ్ముకోవాలి. దావీదు ఎంత అద్భుతంగా దేవుని నమ్ముకున్నాడు. దేవా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, నా ఆశ్రయాస్పదము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నా ప్రాపకము నీవే, నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు కూడా నీవే, తల్లి గర్భములోనికి రాకముందు నీవే నా దేవుడివి, గర్భములోనికి వచ్చిన తర్వాత నీవే నా దేవుడివి, నేను పుట్టి జీవించిన తర్వాత కూడా నీవే నా దేవుడివి, నిన్ను తప్ప నేను ఇంకెవరిని కూడా నమ్ముకోలేదు అన్నాడు. అలా మనం నమ్ముకోగలగాలి. కానీ మనుషులు ప్రాముఖ్యంగా ఈ లోకంలో 4 విషయాలను నమ్ముకొని మోసపోతారు. ఆ 4 విషయాల్లో మొట్టమొదటిది, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి నమ్మి మోసపోయారు. రెండవది కత్తే, ఈటె, బళ్ళని నమ్ముకొని వస్తు సాధనాలను నమ్ముకొని మోసపోయారు. మూడవది మనుషులను నమ్ముకొని చాలామంది మోసపోయారు. నాలుగవది మనుషులు వారిని వారే నమ్ముకొని మోసపోయారు. మనుషులు ఎప్పుడు కూడా మనలను మనమే నమ్ముకోకూడదు, మనుషులను నమ్మకూడదు, వస్తు సాధనాలను నమ్ముకోకూడదు, గుర్రాలను రథాలను నమ్ముకోకూడదు. మనం ఎవరిని నమ్ముకోవాలి? దేవుని మాత్రమే నమ్ముకోవాలి. అలా నమ్ముకోగలిగిన నాడు దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు, ఆశీర్వాదంగా ఈ లోకంలో అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.